అయితే మిమ్మల్ని లలిత అని పిలవాలా, జయలలిత అని పిలవాలా, జల అని పిలవాలా? జల. మీరేమో బావ అని పిలిచేవారు. ఐటమ్ సాంగ్ చేసినా కూడా క్లాసికల్ మిక్స్ అవుతుంది అందులో. ఈ పాలిట మొగాళ్ళే ఎక్కువ చిత్రదమ్ములు కూడా. ఎప్పుడు ఇలా ఉండాలి, చెయ్యి ఇలా ఉండకూడదు. అదే మీకు మైనస్ పాయింట్ అయింది. అయ్యుండొచ్చు కదా, అయింది కూడా. కాంతారావు గాని కాంతారావు గారికి నేనే హెల్ప్ చేశాను. నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి తెలిసి ఆయనకి ఎఫ్డీలు వేశారు. చిరంజీవి గారు ఒక గొప్ప మాట అంటారు ఎప్పుడు కూడా, వాళ్ళతో ఫోటో దిగి నా గురించి చెప్పారు, అమ్మాయి వృత్తి వేరు ప్రవృత్తి వేరు, తను చేసే వేషాలకి తను చేసే సేవా కార్యక్రమాలకి అసలు పొంతనే ఉండదు. మేము ఏదైనా చిన్న సహాయం చేసి పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటాము, ఆ అమ్మాయి అలా కాదని కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. బటన్ కట్టుకోవాల్సినంత కాంప్లిమెంట్. గ్రేట్ అండి. సినిమా అయిపోగానే ఉన్న డబ్బుని నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, అయిపోయింది కదా నా డేటు, డబ్బు ఇవ్వండి అంటే, ఎక్కడ డబ్బు మీ నాన్న తీసుకెళ్ళిపోయినాడుగా మధ్యలో అనేవారు. ఆయనకి అన్నీ ఉండేవండి విలాసాలన్నీ. అయ్యో, మళ్ళీ జన్మలో కరటల్స్ నాకు కడుపుని పుట్టాలి అన్నంత గొప్ప, అసలు అవును. అంతకన్నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒక ఆడదానికి. జయలలిత, వాంపు జయలలితలో మీకు ఏం కనిపించిందండి స్పీకర్ ఇవ్వడానికి అన్నప్పుడు, జయలలిత చీరకట్టులో నాకు అమ్మతనం కనిపించింది. నేను ఇద్దరిని చూశానండి, బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు డైరెక్ట్ గా మీడియాలో ధైర్యంగా ఎస్ ఐఎమ్ ఏ సోషల్ డ్రింకర్ ఎవరు. వెల్కమ్ టు అవర్ డియర్ ఆడియన్స్ ఆఫ్ ఐ డ్రీమ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్, చాలా ప్రత్యేకతలు ఉన్న గెస్ట్, ఆవిడ ప్రఖ్యాత నాట్య కళాకారిణి. ఒక పక్క కళారంగం వైపుకి వెళ్తే, మరోవైపు సినిమా రంగం వైపు వస్తే బోరింగ్ పాపగా మొత్తం ప్రపంచానికి, మాస్ జనాలకి సుపరిచితమైన, చాలా లాంగ్ కెరీర్ ఉన్న గొప్ప నటి. ఆవిడ పేరు జయలలిత గారు. ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. అయితే మిమ్మల్ని లలిత అని పిలవాలా, జయలలిత అని పిలవాలా, జల అని పిలవాలా? జల బాగా గుర్తుంది. రాళ్ళపల్లి గారు పిలిచేవారు మా బావ. అవును. జల, మీరేమో బావ అని పిలిచేవారు. అని పిలిచేదాన్ని. అవును. గుడ్. చాలా సంతోషంగా. చాలా గుర్తులు ఉన్నాయి మీవి నాకు. ఎందుకంటే మొట్టమొదట మీరు మెడ్రాస్లో ఉన్న టైంలో మేము ఆంధ్రజ్యోతిలో జ్యోతి చిత్రాన్ని లీడింగ్ మ్యాగజైన్లో ఫస్ట్ లేక్ ఏరియాలో మీ ఇంటికి వచ్చి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. అప్పటి నుంచి మీరు నాకు బాగా పరిచయం. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ షూటింగ్స్, మీరు లేని సినిమావే లేదు దాదాపు అప్పట్లో ఒక టైం పీరియడ్లో. హైదరాబాద్ వచ్చిన తర్వాత కన్నా చెన్నైలో ఉండి హైదరాబాద్ వచ్చి చేసిన షూటింగ్స్ చాలా ఎక్కువ. అంటే టిల్ 94, 95, 96 ఆ టైం వరకు. అప్పటి వరకు ఇంకా మెడ్రాస్ ఇంకా 2000 నుంచి కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. 2003 ఎప్పుడైతే షిఫ్ట్ అయినానో మళ్ళీ ఏవిఎస్ గారి సినిమా ఓరిని ప్రేమ బంగారం గారి దగ్గర నుంచి అలాగా కొంచెం పుంజుకున్నారు మీరు. కానీ మొదట్లో మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీ కెరీర్ కిక్ స్టార్ట్ అంత పవర్ఫుల్గా జరగలేదని నాకు అనిపిస్తుంది. కిక్ స్టార్ట్ పవర్ఫుల్గా జరిగే సినిమాలకే వచ్చాను, కానీ ఆ క్యారెక్టర్లన్నీ పక్కకి వెళ్ళిపోయాయి, సైడ్ లైన్ అయిపోయి ఇంకోళ్ళు వచ్చి ఆ ప్లేస్ లో చేయడం. అంటే గతంలో కూడా మనకున్న భానుమతి గారు చేయవలసిన క్యారెక్టర్ సావిత్రి గారు చేయడం, షావు గర్జానికి గారు చేయవలసిన క్యారెక్టర్ ఏమో సావిత్రి గారు దేవదాసులో చేయడం, ఇవన్నీ మనకి పరిపాటిగానే ఉన్నాయి ఇండస్ట్రీలో. కానీ చాలా నాకు యాప్ట్ అయ్యేవన్నీ అలా వచ్చి వెళ్ళిపోయినాయి. అది మరి నా దురదృష్టమా వాళ్ళ అదృష్టమా తెలీదు. ఒక్కసారి ఇన్నాళ్ళు ఈ కెరీర్ 40 ఏళ్ల కెరీర్ కనుక వెనక్కి వెళ్ళి ఒకసారి చూస్తే మీ దానిలో అదృష్ట దురదృష్టాలు ఎక్కువ ప్లే చేసాయని అనిపిస్తుంది మీకు? ఎస్, దురదృష్టమే ఎక్కువ ప్లే చేసింది. అవునా? అదృష్టం కంటే కూడా దురదృష్టం ఎక్కువ ప్లే చేసింది. అంటే పెద్ద నేనేదో టాలెంటెడ్ గొప్ప డాన్సర్ అని చెప్పడం కాదు, నాకెందుకు రాలేదు అని అనుకుంటే దురదృష్టమే. టాలెంట్తో పాటు లక్ కూడా తోడవ్వాలి. ఆ లక్ నాకు చాలా తక్కువ, లక్ పాళ్ళు తక్కువ. లేకపోతే నిజంగా ఇప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఒక జ్యోతి లక్ష్మి గారికి, ఒక జయలలిత గారికి వాళ్ళు దే ఆర్ మోర్ దెన్ హీరోయిన్ మెటీరియల్ అని. అంటే జ్యోతి లక్ష్మి గారు చాలా మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ, చాలా అందగత్తే ఆవిడ.
గొప్ప వాళ్ళందరికంటే కూడా నాకు ఎల్వి జయలక్ష్మి గారు ఎల్వి జయలక్ష్మి గారు ప్రాణం. అది వేరు. షీఈ్ ఎ క్లాసిక్ డాన్సర్. క్లాసిక్ డాన్సర్. ఆవిడ ఎప్పుడు అంతస్తుల సినిమాలో ఒక్క సీన్ చిన్నది కొంచెం సెక్సీగా ఉండేటట్టుగా మాస్ చేశారు కానీ బట్ తక్కువన్నీ భరతనాట్యాలే ఆవిడ చేసినవన్నీ దాదాపు. అలా ఇష్టం నాకు. అస్సలు కొంచెం ఒక్కటి కూడా రాలేదు అలాగా. ఒక్క స్వయం కృషిలో మాత్రం లాస్ట్లో క్లైమాక్స్లో క్లాసికల్ సాంగ్. బట్ చిరంజీవి గారికి చరణ్ రాజు గారికి ఫైట్, ఆ ఫైట్ మీదకి వెళ్తుంది కానీ ఆడియన్స్ దృష్టి నా సాంగ్ మీద పోలేదు. కానీ ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది చూసారా, అంటే మీ డిజర్వింగ్ ఎబిలిటీ అండ్ జరిగింది, ఈ రెండిటికి మధ్య మీ మానసిక స్థితి ఎలా ఉండేదండి? ఎందుకంటే అవకాశాలు వచ్చేవి ఒక పక్కన జారిపోతూ, ఇంకో పక్కనేమో ఇష్టం లేనివి చేస్తూ లేదా సూట్ కానివి చేస్తూ, ఈ రెండింటి మధ్య మీ మానసిక స్థితి, ఎందుకంటే మీరు చాలా సున్నితమైన మనిషి బేసిక్గా. అంత మెచ్యూర్డ్ కాదు మానసిక స్థితి, ఆ నలిగిపోవడాలు అవి ఏమీ తెలియదు. ఒకటే మైండ్లో పెట్టుకున్నాను, నా గురించి ఫ్యామిలీ వచ్చేసింది, వాళ్ళందరినీ బతికించాలి. సో నాకు అనుకున్న క్యారెక్టర్లు రాలేదు, పోయినాయి. వచ్చిన క్యారెక్టర్లతో తృప్తి పడుతూ చేసుకుంటూ వెళదాము. అప్పుడు నాకు ఒక అడ్వైజర్ కానీ గాడ్ ఫాదర్ కానీ ఎవరు లేరు. కొంచెం వెయిట్ చేయమా మంచి క్యారెక్టర్, అందరూ హీరోయిన్ మెటీరియల్ అనేవారే కానీ హీరోయిన్గా ఎవరు ఇవ్వలేదు, వ్యాంప్గానే ఇచ్చారు. సరే ఏది ఇస్తే దాన్నే నేను సంతోషంగా స్వీకరిస్తూ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా నా అభిమానులు కూడా చాలామంది ఇంత హోమ్లీ ఫేస్ వ్యాంప్ ఎలాగిస్తారమ్మా డైరెక్టర్ గారు మీకంటే, నాకు వ్యాంప్ ఎక్స్ప్రెషన్ పలకదు, అసలు పలకదు. ఐటమ్ సాంగ్ చేసినా కూడా క్లాసికల్ మిక్స్ అవుతుంది అందులో. జనాలు ఎలా ఆదరించారో తెలియదు మరి, అది ఒక రకంగా అదృష్టమా ఒక రకంగా దురదృష్టమా తెలియదు. మొత్తానికి అలాగా కంటిన్యూ అవుతూ వచ్చాను. అంటే మీరు ఇందాక చెప్పిన దానిలోనే మీరు సంతృప్తిగానే చేశాను అన్న మాట వెనకాతలు ఇంకో బలమైన మాట ఉంది. అంటే ఇంతమంది 14 మంది నమ్ముకుని వచ్చారు. అసలు నాకు అర్థం కాలేదండి, ఒక ఆడపిల్ల జీవితం మీద ఒక 14 మంది డిపెండ్ అయిపోయి, అందులో అన్నదమ్ములు కూడా, ఎవరైనా ఎక్కడైనా అన్నదమ్ములు కష్టపడి ఆడపిల్లల్ని సెక్యూర్ చేస్తారు. మీ ఇంట్లో అంత రివర్స్ ఏంటండి అసలు? ఎప్పుడు నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి కూడా 6వ సంవత్సరం నుంచి నేను డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, నేను అక్క చాలా సిస్టర్స్ లాగా ఎర్న్ చేస్తూనే ఉన్నాము. డిగ్రీ అయిన తర్వాత ఆంధ్రనాట్యం కోసమని ఇక్కడికి వచ్చాను. ఆ ఆంధ్రనాట్యం నేర్చుకునేటప్పుడు నాన్న వచ్చి ఫ్రెండ్స్ సినిమా తీస్తున్నారు, హీరోయిన్ క్లాసికల్ డాన్సర్ కావాలని తీసుకెళ్ళడము. ఇక చిన్నప్పటి నుంచి ఆ సంపాదన తల్లిదండ్రులకి ఇవ్వడమే తెలుసు కానివ్వండి. అదే ఓకే. ఇప్పుడు ఒక స్టేజ్లో మీరు మామూలుగా క్లాసికల్ డ్యాన్సులు ప్రోగ్రాంలు గట్రా చేయడం, అది ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ కెరీర్ అప్పటికి. ఇంకా ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు ఏదో ఒక రెమ్యునరేషన్ లేకపోతే గౌరవ ఆనరోరియం ఏదో, దాంతో కూడా ఫ్యామిలీ గట్టాన్ అయ్యేది. నాన్న జర్నలిస్ట్, ఆయనకి ఓన్ మ్యాగజైన్ ఉండేది నా దేశం పేపరు. నా దేశం. రామారావు గారు ఏదో ఎలక్షన్స్ అప్పుడు ఆ టైటిల్ నాకు కావాలని అడిగారు. అప్పుడు రామారావు గారికి ఇచ్చేసి ఈయన ఇంకా రిటైర్ అయిపోయినారు. ఓకే. అంతకు ముందర రామారావు ఏమైనా ఇచ్చారండి దానికి టైటిల్ ఇచ్చిన? నాకు తెలియదు, మాకు అప్పుడు చిన్నపిల్లలం, మాకు పెద్ద నాలెడ్జ్ లేదు. ఓకే. సో మా డాన్స్ ప్రోగ్రామ్స్ మీదే గెట్ ఆన్ అవుతూ వచ్చారు. అవునా? అన్నదమ్ములు మగపిల్లలు ఇంట్లో ఏ పని చేయడం. పెద్దన్నయ్యకి ఏదో ఒక 1000 రూపాయల కట్నానికి ఆశపడి, అన్నయ్యకి పియూసీ అంటారు కదా అప్పుడు 10th క్లాస్, అది అవ్వగానే పెళ్లి చేసేసారు. ఒక ఇల్లరికి పాలిలాగా అన్నయ్య వెళ్ళిపోయాడు పెద్దన్నయ్య. రెండో అన్నయ్య ఏమీ లేదు, తను బీఎస్సీ చదువుతూ అలాగే, అంత పెద్ద బాధ్యత గలవాడు కాదు. ఇంకా తప్పలేదు. మీకు పెద్ద మనసు అన్నది ఇంటి దగ్గరే ప్రారంభమైంది, చిన్నప్పటి నుంచి ఉంది. అదే అంటున్నాను. అందుకనే సినిమా ఇండస్ట్రీని మీరు కంప్లీట్గా ఇచ్చేసుకోగలిగారు, అర్థం చేసుకుని వాటిలో ఉండే ఇబ్బందులు కానీ సాధక బాధకాలన్నింటినీ అర్థం చేసుకుని గెటాన్ అవ్వగలిగారు సినిమా ఇండస్ట్రీ. అది నా గొప్పదనం అని నేను చెప్పను, ఏదో నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ గొప్పది అనుకుంటాను, అంతే. చాలా గ్రేట్ మీరు. ఎందుకంటే ఇప్పటికీ మీరు ఏ రకమైన డిస్సాటిస్ఫాక్షను కుటుంబ సభ్యుల మీద కానీ అస్సలు ఎక్కడ లేదు కదా, ఎప్పుడు మన అనుకోవడం కనీసం తలంపుగా కూడా రాదు. నేను ఇంతవరకు తృప్తిగానే అందరికీ పెడుతూ వచ్చా, ఉన్నదానిలోనే, ఉన్నా లేకపోయినా కూడా. పెట్టాల్సి వచ్చిందే ఒక బాధ్యతగానో ఒక బర్డెన్గానో ఎప్పుడు అనుకోలేదు. పెట్టడం ఇష్టం, ఎప్పుడు ఇలా ఉండాలి, చెయ్యి ఇలా ఉండకూడదు. అదే మీకు మైనస్ పాయింట్ అయింది. అయ్యుండొచ్చు, బహుశా అయ్యుండొచ్చు కదా, అయింది కూడా. ఇప్పుడు చాలా మంది మన ఇండస్ట్రీలో కాంతారావు కానీ కాంతారావు గారికి నేనే హెల్ప్ చేశాను. నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారికి రజనీకాంత్ గారికి తెలిసి ఆయనకి ఎఫ్డీలు వేశారు. మమత, మన కమెడియన్ మమత, ఆమెని సామాన్లన్నీ బయటపడేసి
అద్దె కట్టలేదని రోడ్డు మీదకి ఏడిస్తే ఆమెకి నేను 25,000 ఇచ్చి చిరంజీవి గారికి చెప్తే ఆయన ఎఫ్డి వేశారు దానికి. చిరంజీవి గారు ఒక గొప్ప మాట అంటారు ఎప్పుడు కూడా, నేను పాలకొల్లు నుంచి ఎవరు ఆయన అభిమానులు వస్తే అప్పుడు తీసుకెళ్ళాను, నాకు ఫోటో కావాలమ్మా చిరంజీవి గారితో అంటే, ఆయన అక్కిరాజు గారు అని చాలా పెద్ద ఆయన, మనం పాలకొల్లు వైపు షూటింగ్లకి దానికి వెళ్ళినప్పుడు లొకేషన్స్ పర్మిషన్ అది ఇచ్చేవారు. చనిపోయారు. వంశీ గారికి, పెద్ద వంశీకి చాలా దోస్తు ఆయన. తీసుకువెళ్తే వాళ్ళతో ఫోటో దిగి నా గురించి చెప్పారు, ఈ అమ్మాయి వృత్తి వేరు ప్రవృత్తి వేరు, తను చేసే వేషాలకి తను చేసే సేవా కార్యక్రమాలకి అసలు పొంతనే ఉండదు, మేము ఏదైనా చిన్న సహాయం చేసి పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటాము, ఆ అమ్మాయి అలా కాదని కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. వాట్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి అలాంటి కాంప్లిమెంట్ అంటే పట్టం కట్టుకోవాల్సినంత కాంప్లిమెంట్. ఎగ్జాక్ట్, సంతోషించాను చాలు. అలాంటి ఒక మాట ఎంతో తృప్తినిస్తుంది. ఇవన్నీ ఈ అసంతృప్తులన్నీ పక్కనకి వెళ్ళిపోతాయి. అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో మీకు లభించిన ఈ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏదో, దాంతో మీరు ఇంటి హోమ్ ఫ్రంట్ లో ఉన్న షాక్స్ ని బాగా ఇచ్చేసుకున్నారు అనుకుంటున్నాను. అంతే కదా, కరెక్ట్. అంటే బయట ప్రపంచంలో మీరు మోర్ సక్సెస్ఫుల్ అవును దాన్ ఎట్ హోమ్. అవును అంతేనా? అవును. మరి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మీరు మీ తోవ మీరు చూసుకోండి, మీ పని మీరు చేసుకోండి అని ఏ రోజున చెప్పలేదు? ఏ రోజు చెప్పలేదు. నాకు అట్లా చెప్పలేను. నేను మరబొమ్మలాగా వదిలేసి నాకు శక్తి ఉంది నేను చేస్తాను అంతవరకు. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అంతే. ఇంకా 2 మేనగోడలు ఉన్నారు నాకు పెళ్ళిళ్ళకి, వాళ్ళకి చేర్చి పెడుతూ ఉంటాను ఉన్నా లేకపోయినా. నాదే బాధ్యత అంతే. నేను చేస్తే నాకు సంతోషం. నా అమ్మ నాన్నలు పైలోకాల నుంచి నన్ను దీవిస్తారు, వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయని నాకు ఒక నమ్మకం. ఎందుకంటే అమ్మ పోయేటప్పుడు చెప్పింది, వీళ్ళందరినీ చూసుకోవే కొంచెం, వాళ్ళు ఎవరికి ఏమీ దోవలేదనేసి. ఇక ఆ మాట ఉండిపోయింది, ఆమె ఇచ్చిన జన్మ ఇది, ఆమె పెట్టిన భిక్ష ఇది అనేసి. అలాగా గ్రేట్ అండి, దండం. ఎందుకంటే మాకు తెలిసిన జయలలిత గారు, ఆవిడ ఎంత సున్నితమైన పర్సన్. ఆర్టిస్ట్ అంటేనే సున్నితంగా ఉంటారు. చిరంజీవి గారు కూడా చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నాయి. ఆయన ఉన్నారండి, మహానుభావులు ఉన్నారు. అలాంటి మా జయలలిత గారు ఇన్నాళ్ళు ఈ జీవన సంగ్రామంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఎత్తుపల్లాలు, అలసిపోలా ఎప్పుడు. అలసిపోతే ఇంత గ్లామర్గా పడడం లేవడం తప్పించి అబ్బా అని ఎప్పుడు అనుకోలే. అంటే ఇన్ జనరల్గా నాకు అనిపించిన దాంట్లో మీది అంటే మీకుగా మీకు ఇప్పటి వరకు వెనకాతలకు ఒకసారి పర్యావలోకనం చేసుకుంటే మనవి కొన్ని తప్పులు అనిపిస్తాయండి. అన్ని తప్పులే, స్వయంకృతాపరాధాలే మీవే అన్ని. కొన్ని విధిలిఖితాలు అనుకోవచ్చు కానీ స్వయంకృతాపరాధాలు ఎక్కువ, విధిలిఖితం తక్కువ. నీ రాత నువ్వే మార్చుకోవచ్చు అని అంటారు కదా, అటు నా రాత నేనే మార్చుకున్నా. ఓవర్ పొసెసివ్నెస్, కుటుంబ సభ్యుల మీద అలవి మాలిన ప్రేమానురాగాలు, అవసరమైన అవును అంటే ఓవర్ ఎఫెక్షన్స్ అవి కూడా తెలియదు తల్లిదండ్రులతో నాకు. మామూలుగా పుట్టాము పెరిగాము, చదువులు బళ్ళో వేశారు, డాన్స్ నేర్పించారు, ఏం కావాలో అది కావలసిన బట్ట ఇచ్చారు, తిండి పెట్టారు, అంతవరకు. కానీ డిగ్రీ వరకు కూడా నా ఇంట్లో రేడియో లేదు గుంటూరులో ఉన్నప్పుడు. నేను చెన్నై వచ్చాక ఇవన్నీ ఒకటొకటిగా లగ్జరీ లైఫ్ చూసి చేసుకున్నవి. ఏమో తెలియదు మరి, అది అలా జరిగిపోయింది. అంటే మరి అంతమంది ఉన్న ఇంట్లో రేడియోలు గట్ట ఎక్కడ వస్తాయి? అదే 2 పూట్ల భోజనానికి సరిపోతుంది రేడియో ఎక్కడి నుంచి? అవును, అప్పుడు బంగాళదుంప కూర చేసి రసం పెడితే చాలా రిచ్ ఫుడ్ ఎగ్జాక్ట్లీ. పైగా మీరు బ్రాహ్మలు ప్యూర్ బ్రాహ్మలు. అదే అందుకనే ఇన్ జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు మొదట బిగినింగ్లో అసలు మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ మైండ్లో లేదండి మీకు? లేదండి, నాన్న అలాగ నూరిపోసేసారు. నేను డాన్స్ చేస్తున్నప్పుడు, క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ వచ్చేవారు, అమ్మాయి చాలా బాగుంది మేము సంబంధం చేసుకుంటామని. అసలు పెద్దగా కేకలు పెట్టేసేవారు, హార్ట్ టూట్ నా పిల్ల డాన్సర్ అన్న కావాలి, పెద్ద హీరోయిన్ అన్న కావాలి, అంతే, పెళ్ళనేది చేయని జన్మలో దానికి అనేవారు. అలాగా నాకు కూడా నిజమేనా తండ్రి కాదు ఊరికే మన జనరల్గా ఎవరైనా ఏ ఫాదర్ అయినా ఆడపిల్ల ప్రైమ్ మినిస్టర్ అయినా పక్క నుంచి సంబంధాలు చూద్దాం ట్రై చేస్తారు. ఆయనకి లేదు అసలు ఆ ఉద్దేశం. ఇంకా అమ్మ కూడా చాలా నార్మల్ హౌస్ వైఫ్. నేను ఆవిడ చూసానండి, అసలు నోట్ల నుంచి మాటే రాదు. అవును, అలాగా ఒంటి నిండా నగలేసుకుని కూర్చుంటుంది. నేనేం కొనుక్కుంటే ఆవిడకి కూర్చోవడం చెన్నైలో నాకు కూడా కొనిపెట్టే పాపాయి అంటది.
అవన్నీ వేసుకుని నా నగలన్నీ వేసుకొని మొత్తం ఏదో నిండుగా అలా కూర్చుంటుంది అంతే. ధన్యులండి మీ తల్లిదండ్రులు నిజంగా, మీ కుటుంబం. ఎందుకంటే మొత్తం వాళ్ళ శక్తి అంతా దేవుడు మీలో పోస్తాడు. మీరు తెలియదు. ఎస్, వాళ్ళందరినీ చూసుకోవాలి, ఎక్కడో కూడా వాళ్ళ మీద పొరపచ్చాలు లేకుండా. బట్ అలాంటి మీకు అంతలా చెవిలో ఇల్లు కట్టుకుని నూరు పోసారు మీ ఫాదర్ అని మీరు చెప్తున్నారు. మరి ఆ రెండో మ్యారేజ్ అసలు ఎట్లా అంటే అది ఏది రెండు ఇన్ ది సెన్స్ సెకండ్ స్టేజ్లో మీరు మొదట మ్యారేజ్ అన్న పాయింటే లేదు. మొదట మ్యారేజ్ చేసుకున్నాను కదా, మూవీ చేసేటప్పుడు అతనితో లవ్, ఒక 7 సంవత్సరాల లవ్, పెళ్లి చేసేసుకోవడం, ఇంట్లో ఇష్టం లేదు. లవ్ అంటే లివింగ్ టుగెదర్, ఊరికే లవ్వే. ఇంటికి వచ్చేసేవాడు, మార్నింగ్ నుంచి నైట్ వరకు మన ఇంట్లోనే ఉండేవాడు. నేను ల్యాండ్ లైన్ అయితే ఎవరైనా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే నేను గొంతు మార్చేసి జయలలిత లాగా కాకుండా వాళ్ళ సిస్టర్ లాగానో ఎవరిలాగానో, లేదండి బిజీగా ఉంది వేరే షూటింగ్లో అని చాలా షూటింగ్లు మానేసిన సందర్భాలు ఉన్నాయి ఇతనితో ఉండడానికే. అట్లా అంత లవ్ చూపించాడు అనమాట. ఇంట్లో లవ్ తక్కువ నాకు. ఎవరికి వాళ్ళు షూటింగ్ నుంచి వచ్చేసరికి నిద్రపోతూ ఉండేవాళ్ళు, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంటే పెట్టుకుని తినడమో, లేకపోతే అది కూడా లేకపోతే పడుకోవడమో చేసేదాన్ని. రోజుకి 3 షిఫ్ట్ చేసేదాన్ని. పెద్ద నాతో ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా షూటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. నా ప్రొఫెషన్ ఇల్లు ఎంత మీ డబ్బులేకి తప్పితే మీరు ఇక అంతే, జగమెరిగిన సత్యం అది. అంటే మీరు లివింగ్ టుగెదర్ అండి? మ్యారేజ్ లేదు, మ్యారేజ్ చేసుకున్నాం చోటానికరమ్మ ఆలయం అని కొచ్చిన్లో. చాలా 7 ఏళ్ళ లవ్ తర్వాత లవ్ లో ఉన్నప్పుడు చాలా మంది పెద్దలు చెప్తూ వచ్చారు. చలపతిరావు గారు కానీ, గోపాలకృష్ణ గారు కూడా మీకు చెప్పడం నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పా ఆయనకి, గోపాలకృష్ణ గారికి. కేరళలో షూటింగ్ అని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత తిరుపతిలో షూటింగ్ మాది. ఏదో నేను, కిన్నెర, గోపాలకృష్ణ గారు, శారద గారు, పరిచయమా ఏదో పేరు, దాని పేరు. ఆ సినిమా అప్పుడు ముక్కు పగిలిపోయింది. ఏంటే ఏమైందన్నారు. అప్పుడు కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు మా ఆయన. అయితే ఫేషియల్ చేయించుకోవడానికి వెళ్ళాను గురువుగారు బ్యూటీ పార్లర్కి. అమ్మాయి గోరేదో తగిలిందని చెప్పా. అబద్ధం చెప్తున్నావు కదా అన్నారు. అప్పుడు ఏసీకి వచ్చి కూర్చుని ఆయన మీద పడి ఏడుస్తా కూర్చున్నా. ఇది జరుగుతుంది గురువుగారు అని. నేను చెప్పానా వద్దని. వాడు దొంగ కోళ్ళు పట్టే మొహంలా ఉన్నాడు. ఎందుకు అలాగా తొందరపడ్డావు, ఇప్పుడు సినిమాలు కూడా పోయినాయి, నీ క్యారెక్టర్లు ఎవరెవరికో వెళ్ళిపోతున్నాయి అనేసి ఆయన బాధపడ్డారు. అవును, వాళ్ళు పరచూర్ బ్రదర్స్, ముఖ్యంగా గోపాలకృష్ణ గారు, అయ్యో గురువుగారు టైంలో ఆయన ఒక దాన్ని ఏమంటారు, ఒక బడిలాగా మిమ్మల్ని అందరినీ కాపాడుకున్నారు. నిజంగా శారద గారికి క్యారెక్టర్లు రాసిన, మీకు రాసిన, శివపార్వతి గారికి రాసిన, ఆయన చాలా తాపత్రయపడ్డేవారు. మళ్ళీ నిన్ను ఒక శారదలాగా చేయాలి నాకు అనేసి. కానీ మనకి రాసి ఉండాలి కదా ఆయన మాటలు. అప్పటికే ప్రొడ్యూసర్స్ చాలా మంది మాటలు వినడం కూడా మానేశారు. వాళ్ళ ఇష్టం, హీరోలే క్యారెక్టర్స్ అయిపోయింది, మారిపోయింది. వాళ్ళు ట్రెండ్ ఉన్నంత కాలం వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళు రూల్ చేశారు. అసలు ఎంత చెప్తే అంత వాళ్ళు. అవును, తర్వాత ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు ఆ మ్యారేజ్ ఎప్పుడైతే అలాగా ప్రాబ్లం వచ్చిందో, మీరు అంటే గతంలో సావిత్రి గారికి కూడా జమినీ గణేష్ని చేసుకోవద్దని రామారావు, నాగేశ్వరరావు, చాలా మంది, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారంట. కాకపోతే అదృష్టం ఏంటంటే మీరు మరీ సావిత్రి గారి రేంజ్కి వెళ్ళిపోలేదు. అదే అలాంటి ఒక డెస్పరేట్ మూమెంట్స్ ఏమైనా వచ్చేయండి? ఏం లేదు అస్సలు. కుంగిపోవడం కానీ, ఏంటి లైఫ్ ఇలాగ అనుకున్నాను, ఇలాగైందని చచ్చిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడు రాలేదు. బతికి చూపిద్దామనేసి. అదే, ఆవిడ డ్రింకింగ్ కూడా రిసర్ట్ అయిపోయారు సావిత్రి గారు. చాలా దారుణమైన, ఆవిడకి పిల్లలు ఉండి వాళ్ళ సపోర్ట్ లేక అలాగైపోయినారు. నాకు భగవంతుడి దయ వల్ల పిల్లలు ఎవరు లేరు కాబట్టి నాకు నేనే నిలదొక్కుని నేనే కంట్రోల్ చేసుకున్నా. అదేలేండి. అదే, మీరు పిల్లలందరికీ, కుటుంబ సభ్యులందరికీ అమ్మ అయిపోయారు కదా, అందుకని మళ్ళీ అమ్మ వాళ్ళని అనిపించలేదు మీకు? లేదు కదా, అస్సలు అనిపించలేదు. కానీ ఇలాంటి మా మంచి జయలలిత గారు అసలు అమ్మ కాలేకపోవడం, ఇప్పుడు అందరూ మిమ్మల్ని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే జయలలిత గారు లాగా, తమిళనాడు జయలలిత గారు అలాగే ట్రీట్ చేస్తారు ఇక్కడ. ఆవిడ నేషనల్ నెట్వర్క్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా జయలలిత గారు చెప్పారు, నేను మామూలుగా ఇంట్లో అమ్మను కాలేకపోయాను కానీ బట్ ఐ బికేమ్ ఎన్ అమ్మ టు హోల్ తమిళనాడు. ఎంత గొప్పదనం అండి అసలు, చాలా గ్రేట్. మీరు ఒక చిన్న సైజులో మీరు అట్లాగనమాట, ఇంట్లో ఫ్యామిలీ సంబంధించి. కానీ ఈ షాక్స్ లేదా ఈ డెస్పరేట్ సెట్ బ్యాక్స్ ఇవన్నీ మీ కెరీర్ మీద ఎప్పుడు ఇంపాక్ట్ చూపించలేదండి.
నేను చాలా లైట్గా తీసుకుంటూ పోయినాను ఈ దెబ్బలన్నీ కూడా. ఎక్కువ అది తట్టుకోలేనంతగా, నేను భరించలేనంతగా ఎప్పుడు మైండ్కి తీసుకోలేదు. ఇలాగైందా అవని, రేపు మంచి జరుగుతుంది, అలాగే పాజిటివ్తో వెళ్ళాను కానివ్వండి. నా కెరీర్ మీద ఏమి ఇంపాక్ట్ చూపించలేదు. అంత పెద్ద కెరీర్ అని కూడా చెప్పను నాది, బట్ వెళ్ళిపోయింది, సామాన్యంగా వెళ్ళిపోయింది అలాగంతే. తర్వాత అసలు ఇన్ జనరల్గా నేను చూస్తుంటే ఓ పక్కన బ్రదర్స్, ఇంకో పక్కన ఫాదరు, ఇంకో పక్కన పెళ్లి చేసుకున్న వ్యక్తి. మీ పాలిట మొగాళ్ళే ఎక్కువ శత్రువులు తయారయ్యారేమో. మీ నాన్నగారు కూడా మిమ్మల్ని చాలా సైడ్ ట్రాక్ చేశారని నేను వినివ్వండి అండి. అప్పుడు మీరేమో అనుకోకండి. పర్లేదు, అయ్యో ఏముంది, ఎందుకంటే మెడ్రాస్ ఇండస్ట్రీలో మాట్లాడుకునేవారు జయలలితని తప్పుతావ పట్టిస్తున్నదే వాళ్ళ నాన్న. ఈజ్ ఇట్ ట్రూ అండి? ట్రూ అండి. లైక్ పెళ్ళే కానివ్వలేదు అనుకోండి ముందు. అదే చెయ్యండి అన్న ఇలాగ అంటున్నారు, మరి స్విమ్ సూట్ వేసుకోమంటున్నారు, చిన్న చిన్న డ్రెస్ చెయ్యమ్మా పర్లేదు, ఆర్టిస్ట్ అన్నీ చేయాలి అనేవారు. అలా అలా అండంలో మీకు ఏమనిపించిందండి? అంటే మీరు చెయ్యాలి, డబ్బు సంపాదించాలి, ఇంటికి తీసుకురావాలి. అప్పుడు అంత ఆలోచన కూడా లేదు నాగేంద్ర, లేదు. ఓకే ఇది కరెక్ట్ అంటున్నారు, అంతే, తండ్రే కదా చెప్తున్నాడు చేద్దాం అంతే. చిన్నప్పటి నుంచి ఇలాగ స్కూల్ గుండెలకు అద్దుకొని ఎవరు చూస్తారా అని తలెత్తకుండా వెళ్ళిన ఫ్యామిలీ, తలెత్తకుండా వెళ్ళిన అమ్మాయిని మొత్తం అన్నీ ఓపెన్ ఇండస్ట్రీకి రాగానే. ఆ అమ్మాయి అయినా ఈ అమ్మాయి అయినా అప్పుడప్పుడు అనుకుంటా, చాలా రేర్గా అనుకుంటా. ఇప్పుడు అదే కాంచన్ గారి లాగా, కాంచన్ గారి జీవితానికి మీ జీవితానికి కొంచెం దగ్గర సంబంధం, చిన్న పోలిక ఉంది, చిన్న పోలిక ఉంది కదా. అవును, ఆమెకి అంతే కదా, పేరెంట్సే కదా, పేరెంట్సే శత్రువులు ఆవిడకి నిజంగా. మధుసూదన్ రావు గారు కూడా సపోర్ట్ చేయాలి, ఒకరు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు కానివ్వండి, ఒక ఇల్లాలిగా స్వీకరించలేదు. ఆవిడ అడిగింది నోరు తెరిచి, అవునా పెళ్లి చేసుకోండి, తాళి కట్టండి అని. దే లివ్ టుగెదర్ చాలా ఉన్నారు. ఆమెకు అది తృప్తి లేదు, ఒక ఇల్లాలుగా ఉందాం అనుకున్నారు, అది ఆయన ఇవ్వాల. అదేంటో అసలు అర్థం కాదు. లాస్ట్ వరకు కూడా ఆవిడ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో లాస్ట్ వరకు కూడా కొన్ని కుటుంబాలకి సంబంధాలు చూడమని అడిగేవారు ఆవిడ. అవును అవును, నేను చేసుకుంటానని. అవును, ముఖ్యంగా చాలా ఇష్టం, పెళ్లి చాలా ఇష్టం ఆవిడకి. జంజాల్ గారి వైఫ్ని పదే పదే అడిగేవారు ఆవిడ, మ్యారేజ్ చేసుకుంటే ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి. ఇవన్నీ కూడా ఇల్లు, పెళ్లి, పిల్లలు ఇవన్నీ ప్రాప్తం ఉండాలి, లేకపోతే జరగవు. సినిమా యాక్టర్లకి ఎందుకండి ఇలా జరుగుతుంది? సినిమా యాక్టర్లు ఎంతమంది బాలేరు? వాణిశ్రీ గారు బాలేరా? జమున గారు బాలేరా? అప్పుడు అందరూ పాత వాళ్ళందరూ బాగానే ఉన్నారు. 2 ఎగ్జాంపుల్స్ మీరు గబుక్కుని చెప్పగలిగారు. అదే ఆలోచించండి, సడన్ గా గుర్తు. జమున గారు అండ్ వాణిశ్రీ గారే. కాంచన్ గారు కానీ, కాంచన్ గారి గురించి ఇప్పుడు చెప్పాను, షావుకార్ జానకి గారు కానీ, కృష్ణ కుమార్ గారు. షావుకార్ లైఫ్ స్టైల్ వేరు, ఆవిడ అంతే చాలా లైట్ తీసుకుంటూ వెళ్తారు, ఆవిడ కూడా పెద్ద పట్టించుకోరు. మళ్ళీ కృష్ణ కుమార్ గారు చాలా సెన్సిటివ్, చాలా సంసారపక్షంగా ఉండాలి అనుకునే మనిషి, ఆవిడ అలాగే ఉన్నారు. మంచి పీక్ లో ఉన్నప్పుడు కదా ఆవిడ మానేసి మ్యారేజ్ చేసుకుంటారు ఆవిడ. అవును. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ కెరీర్ని నేను మెయింటైన్ చేయాలా, కంటిన్యూ చేయాలా, లేకపోతే అనే ఒక నిరాశ ఎప్పుడు కలగలేదు కదా? నాకు వచ్చింది ఇది ఒకటే విద్య, అయితే డాన్స్ లేకపోతే నటన. డాన్స్ చేయడం మానేశాను, వ్యాంపు వేషాలు వేస్తున్నాను, మళ్ళీ క్లాసికల్ డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఆదరిస్తారో తెలియదు, అందుకొని చేయలేదు, మానేశాను. స్కూల్ పెట్టమన్నారు, స్కూల్ పెడదామంటే పేరెంట్స్ పంపిస్తారా పిల్లల్ని? ఈ వ్యాంపు వేషాలు వేసి ఆవిడ ఐటమ్ సాంగ్స్ చేసి ఆవిడ క్లాసికల్ డాన్స్ ఏం చెప్తుందని పంపించరేమో అన్నీ నాలో నేనే ఆన్సర్స్, నాలో నేనే క్వశ్చన్స్ వేసుకొని మొత్తానికి ఆ డాన్స్ ప్రాక్టీస్ని దూరం పెట్టి అంతా అలాగా షేప్ అవుట్ అయిపోయినా. తర్వాత శోభనాయుడు గారి ట్రూప్లో చేరాను. శోభనాయుడు గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, మేడం ఎందుకమ్మా ఉన్న విద్యను అలాగా చంపేస్తావు, చెయ్యి నాతో బ్యాలెన్స్ చేయని. సరే ఆవిడతో బ్యాలెన్స్ చేద్దాం బాగుంటుంది కదా అని వెళితే అన్ని జెంట్స్ క్యారెక్టర్స్ ఇచ్చేది ఆవిడ. వెంకటేశ్వర స్వామి, కృష్ణ పరమాత్మ, నేను మొత్తం డాన్స్ చేసి మేకప్ తీసేదాకా ఓ జయలలిత మీరా వెంకటేశ్వర స్వామి వేసింది అని అనేవాళ్ళు. అది నాకు తృప్తినివ్వలేదు, అక్కడి నుంచి మానేసి వచ్చాను. మొన్న కరోనా టైంలో కొంత ఆశ తీర్చుకున్నాను. అందరూ షూటింగ్స్ లేవు, ఏమీ లేవు కదా, మా ఫ్లాట్స్లో అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చి డాన్స్ నేర్పు జయమ్మ, బేసిక్స్ అన్న నేర్పు అంటే వాళ్ళతో 2 నెలలు అలాగా చక్కగా సంతోషంగా గడిపాను ఆ డాన్స్ నేర్పుతూ. అంటే కాదు, ఇప్పుడు నార్మల్గా మీరు మంచి పీక్లో ఉన్న రోజుల్లో అసలు కాల్ షీట్ మీద కాల్ షీట్ చేయడం, 3 కాల్ షీట్స్ చేశాము. అంటే దానికి తగ్గట్టుగానే మీకు ఇన్కమ్ కూడా ఉంటుంది ఆ రోజున. ఇన్కమ్ ఎంతండి, మాకు మేము డిమాండ్ చేసేదాన్ని కదా అసలు.
నేను హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది ₹1,00,000 ఇంద్రుడు చంద్రుడిలో రామానాయుడు గారి పిక్చర్లో. అంతే, దాని లోపలే అన్ని 40, 50, 30. అంటే అప్పుడు ఫస్ట్ రెమ్యునరేషన్ 10,000. అప్పుడు స్కేల్ అలాగే ఉండేది కదా. అందులో ఏమొచ్చేది, నాకు అడ్వాన్స్ మాత్రమే వచ్చేది. సినిమా అయిపోగానే ఉన్న డబ్బుని నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, అయిపోయింది కదా నా డేటు, డబ్బు ఇవ్వండి అంటే, ఎక్కడ డబ్బు, మీ నాన్న తీసుకెళ్ళిపోయినాడుగా మధ్యలో అనేవారు. అదిగా అలా కూడా బోల్డ్ రెమ్యునరేషన్ పోయింది. మీ నాన్నగారు మామూలు క్యాండిడేట్ కాదండి. విలాస పురుషులు. ఆయనకి అన్నీ ఉండేవండి విలాసాలన్నీ. అయ్యో, షావుకార్ జానక్ గారు, సావిత్రి గారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఆయనకి. ఓకే. జగ్గయ్య గారు, రాజబాబు గారు, పెద్ద సర్కిల్ అయింది. ఆ సినిమా ప్రపంచానికి ఆయన మాయలా ఎడిక్ట్ అయిపోయారు. నా పిల్ల హీరోయిన్ కావాలి, నా పిల్ల హీరోయిన్ కావాలి. హీరోయిన్ కావాలని అనుకోవడం తప్పలేదండి. దానికి తగ్గ ప్రయత్నం ఆయన చేయలేదు, నాకు తెలియదు, ఆయన చేయలేదు. సౌందర్య వాళ్ళ ఫాదర్ కూడా సత్యనారాయణ గారు పిల్లల సౌందర్య హీరోలను బాగా గ్రూమప్ చేశారు సౌందర్య. ఆయన మధ్యలో సడన్ గా పోయారు. కానీ అదే, మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయడం కాదులేండి, టోటల్ గా మనకి ఏది రాసి పెట్టిందో అదే డెస్టినీ. మీ నాన్నగారిని ఎప్పుడు అడగలేదా మీరు, నన్ను తీసుకెళ్ళిపోయి ఉంటా కదా నువ్వు ఆఫీస్ నుంచి డబ్బు అని? అడిగేదాన్ని, అవునమ్మా తీసుకున్నాను అనేవారు. సింపుల్, అంతే. ఏ క్యాండిడేట్ సార్. ఇప్పుడు ఇన్ని గొడవల మధ్యలో మీరు 40 ఏళ్ల కెరీర్, నేను ఇందాక అడుగుదాం అనుకున్నది ఏంటంటే, ఇన్కమ్ సోర్సెస్ ఒక టైంలో 40,000, 50,000 అన్నది కంటిన్యూస్గా ఉండేవి. అవును. తర్వాత ఒక్కసారి కెరీర్ డ్రాప్ అవగానే ఇన్కమ్ సోర్సెస్ కూడా తగ్గుతాయి, ఖర్చులు ఏం తగ్గవు. దాన్ని ఎట్లా మేనేజ్ చేసి? అది మా అక్క గొప్పతనం అండి. నాతో చల్లా సిస్టర్స్ అని నా అక్క ఒక ఆమె చేసేది, శ్రీలక్ష్మి. ఆ అమ్మాయి మెయింటైన్ చేసేదండి ఇల్లంతా. ఓకే. సో మీకు కటికి చీకట్లో కాంతిరేఖ ఆవిడ. అది చాలా బాగా మెయింటైన్ చేసేది ఇల్లు. నాకు తెలియదు ఇచ్చేసేదాన్ని, అది ఏం చేసేదో తెలియదు, అమ్మ ఏం చేసేవారో తెలియదు. మంచిగానే చేర్చి పెట్టారు, ఎప్పుడు ఆర్థిక ఇబ్బంది అనేది రాలా, గ్యాప్ ఉన్నా కూడా. ఓకే. ఆవిడ అంతా జాగ్రత్తగా పొదుపు చేసి, పోయిన డబ్బు పోయినా మీ నాన్నగారు పట్టుకెళ్ళిపోయినా మిగిలిన దాన్ని ఉన్న డబ్బుతోటి బాగానే సంసారాన్ని ఇదికొచ్చింది. ఓ, దట్ ఈస్ వేర్ యు ఆర్ సేవ్డ్ అండి. ఆవిడని మీరు గట్టిగా నాకు తెలియదు, నేను పట్టించుకునేదాన్ని కాదు. నీ దగ్గర డబ్బు లేదు, ఏమన్నా కావాలన్నా నన్ను అడగడానికి కూడా అడిగే ఛాన్స్ లేదు. మొత్తం తీసుకొచ్చి వాళ్ళకే ఇచ్చేదాన్ని కదా. నాకంటే ఏమి ఇన్కమ్ ఉండేది కాదు, పాకెట్ మనీ ఏం పెట్టుకునేదాన్ని కాదు, ఇన్కమ్ ఉన్నా కూడా. సో వాళ్ళే చూసుకునేవారు. ఇంకా నా దగ్గరికి అసలు ఆర్థిక ఇబ్బందుల్ని రానిచ్చేవారే కాదు అసలు. నేను దాచేదాన్నే కాదు, ₹1 కూడా. రెమ్యునరేషన్ తీసుకొచ్చి ఎట్లాగండి డైరెక్ట్గా మీ సిస్టర్కి ఇచ్చేవారు? చెక్ అయితే బ్యాంకులో వేసేవారు, కొంత బ్లాక్ కొంత వైట్ ఇస్తూ ఉండేవారు, వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. అమ్మ అక్క మెయింటైన్ చేసేవారు. ఓకే. కానీ బట్ ఎక్కడొక్కడ మీరు పరిస్థితులు చేయి జారిపోతున్నాయి, మనం దీని మీద కంట్రోల్ పెట్టాలి అని అంతా పోయి నాకు తెలిసింది. ఈ చూసిన అక్కే ఒక ఫ్రెండ్తో కలిసి ఏదో ఒక షిప్ బిజినెస్ అనేసి అతను ఏదో నమ్మించి, నా డబ్బు, దాచిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెం స్వాహా చేయడం మొదలుపెట్టారు. తెలీదు నాకు, ఇంట్లో ఎవరు చెప్పలేదు. నేను బయట అవుట్డోర్లకు వెళ్ళడము రావడము ఇలాగ జరుగుతుంది, కానీ అది చెప్పలేదు. ఒక రోజు డౌట్ వచ్చి అడిగేసరికి అప్పటికే చాలా పోయింది. వచ్చేస్తుంది, 100 కోట్లు వస్తుంది, 50 కోట్లు వస్తుంది, ఎక్కడికి పోదు నీ డబ్బు, ఇచ్చేస్తాము అని చెప్పేసేవారు. అది రాలా. ఎవరు, మీ అక్క బావగారు? అక్కకి మా బావగారు లేరు. అక్క నేను డాన్స్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు, అక్క పెళ్ళయిన తర్వాత అది 3rd month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాన్న ముందరే ఇచ్చేసేవారు మా డేట్స్, డాన్స్ డేట్స్. 1 నెల ముందరే ఫిక్స్ అయిపోయేవి. అంత బిజీ మేము చల్లా సిస్టర్స్గా. కూచిపూడి డాన్స్లో 1000 పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము ఆల్ ఓవర్ ఇండియాలో. అప్పుడు ఇది కడుపుతో ఉన్నప్పుడు ఏదో డేట్ ఫిక్స్ అయిపోయింది, డాన్స్ చేయమన్నారు. మా బావేమో డాన్స్ చేయడానికి వీల్లేదు, ఇలా ప్రెగ్నెంట్, మొదటి నెలలు, అది మన అబార్షన్ అయితే నేను ఒప్పుకోను అనేసి. కానీ నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి చేయాల్సిందే అని నాన్న పట్టుపట్టారు. ఇంకా ఆ డాన్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇతనికి కోపం వచ్చి వెళ్ళిపోయారు. అబార్షన్ ఏమీ అవ్వలేదు, బాగానే ఉన్నాడు, బాబు పుట్టాడు, వాడికి ఇప్పుడు 2 బాబులు. అప్పటి నుంచి తండ్రి అంటే ఎవరో తెలియదు ఆ అక్క కొడుక్కి, దానికి భర్త అంటే ఎవరో తెలియదు. ఇంకా ఏదో సర్కిల్ పరిచయం అవుతూ ఉంటుంది కదా, ఆ సర్కిల్లో ఏదో పెద్ద బిజినెస్ ఉందమ్మా, సిస్టర్ కూడా బాగా సంపాదిస్తుంది కదా, మనకి ఇన్కమ్ బాగా వస్తుందని దానికి ఏదో మాటలు చెప్పి మొత్తానికి స్వాహా చేశారు. మీతో కనీసం చర్చించలా. ఆ ఒక్క ఇల్లు మిగిలింది. ఆ ఇల్లు కూడా పోతుందని ఎందుకో ఎవరో చెప్తే విన్నాను నేను.
వినేసి 99లో అమ్మ పోయింది దసరాల్లో, 2005లో నాన్న పోయారు దత్త జయంతి రోజు. వీళ్ళిద్దరు పోయిన తర్వాత వాళ్ళిద్దరిని సొంత ఇంట్లో పోనిచ్చి అక్కడే వాళ్ళకి కార్యక్రమాలన్నీ చేసి సంవత్సరికాలన్నీ చేసి అప్పుడు ఆ ఇల్లు అమ్మేశాను. లేకపోతే ఆ ఇల్లు కూడా నాకు ఉండేది కాదు. ఆ ఇల్లు అమ్మేస్తానంటే అప్పుడు నాకు ఆడిటర్ రామ్మోహన్ రావు గారు, బ్రహ్మయాండ్ కంపెనీ, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల సగం నా పేరు మీద సగం అమ్మ పేరు మీద పెట్టారు. అమ్మ పేరు మీద పెట్టిన దానికి మేము సంతకాలు పెట్టమన్నారు. మాకు కూడా రావాలి అమ్మ ఆస్తి అని. కానీ నాది ఆస్తి అమ్మ పేరు మీద ఉంది కాబట్టి మాకు ఆస్తి రావాలి, ఆస్తి ఇస్తామంటే వాటా ఇస్తామంటే సంతకాలు పెడతామన్నారు. సరే పర్వాలేదు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకే కదా ఇచ్చేదనేసి సగం వాళ్ళకి ఇచ్చి సగం నేను తెచ్చుకొని ఆ డబ్బుతో ఇక్కడ కొనుక్కొని హైదరాబాద్లో అలా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓకే ఓకే. సో మీకు అడుగడుగునా అసలు అన్ని అవాంతరాలే, ఎక్కడ కూడా మీకు సపోర్ట్ గా ఉన్నది ఏం లేదు. ఒక సిస్టర్ మీకు ఏదో బాగున్నది ఆవిడ కొంత అనుకుంటే ఆవిడ ద్వారా కూడా మీకు అది ఏదో నమ్మేసింది, ఏదో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అందరం సెటిల్ అయిపోతామని ఏదో మనిషికి ఉంటుంది కదా. ఇప్పుడు ఆవిడ మీతోనే ఉన్నారండి? చెన్నైలో ఉందండి, వాళ్ళ అబ్బాయితో ఉంది. ఓకే. పెద్దక్క వాళ్ళ అబ్బాయిలతో ఇక్కడ బాచ్పల్లిలోనే ఉంటుంది. పెద్దన్నయ్య చెన్నై, రెండో అన్నయ్య చెన్నై. రెండో అన్నయ్య మీకు తెలుసు, జయదేవ్, ఆంధ్రజ్యోతిలో ఫ్రీలాన్స్గా పనిచేసేవాడు. వాడిద్దరు కూతుళ్ళే నాకు బాధ్యత, నా బిడ్డల్లాగానే. ఇప్పుడు ఎక్కడున్నాడు జయదేవ్? చెన్నైలో, కొడంబాకం. ఓకే, కొడంబాకం. ఇప్పుడు ఇంతమందికి మీరు లైఫ్లు సెటిల్ చేసి వాళ్ళందరికీ ఒక జీవన మార్గాన్ని ఏర్పరిచి అందరూ బాగుండి మీరు ఫైనల్గా అసలు మీ డెస్టినేషన్, మీ గమ్యం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకుంటారండి? నేను ఊహించాను కదా, నాకు ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు నా డెస్టినేషన్. నాకేం కావాలి, ఎవరు నా దగ్గర ఉండాలి, నాకేం చేయాలి, నా అంతిమ దశ ఎలా ఉండాలి అనేది ఆయన. ఇంత ఫిలసాఫికల్ నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను నాగేంద్ర. ఇప్పుడు రమణ మహర్షి గారు కూడా చాలా, నాకు పెద్ద ఫోటో ఉంటుంది హాల్లో, ఆయన ముందు కూర్చొని మాట్లాడుకుంటాను, ఆయన ముందు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను. ఆ మెడిటేషన్లోనే మానస సరోవర్ అంతా తిరిగి వస్తాను. ఈశ్వరుడు నా చేయి పట్టుకుని ఆ మానస సరోవర్ అంతా చూపించినట్టు హాయిగా ఉంటుంది, మనసు తేలిగ్గా ఉంటుంది. అవునా? ఇప్పుడు మరి ఒకసారి మ్యారేజ్, సినిమా ఇండస్ట్రీలో ఒక మ్యారేజ్ పాడవడం అన్నది చాలా కామన్ గా మనం చూసింది. నాకు ఆ థాట్ భయపడిపోయాను నేను. ఒక పెళ్లి, ఒక ప్రపోజల్ కూడా రాలేదండి? రాలేదు, ఎక్కడ రాలేదు, ఎవరు రాలేదు. నేను ఆ చోటు ఇవ్వలేదు, ఎవరు రాలేదు కూడా. ఓకే. మీరు పైగా ముఖ్యంగా మీరు చెప్పిన ప్రతి మాటలోని ఒక గోపాలకృష్ణ గారు ఉన్నారు, ఒక చలపతిరావు గారు, ఏవిఎస్ గారు, గిరిబాబు గారు ఇప్పటికీ ఫోన్ చేస్తారు. విమెన్ సపోర్ట్ ఏం లేదా మీకు ఇండస్ట్రీ? ఏం లేదంటే ఫోన్లు చేస్తారు, అక్క వదిన అమ్మ అనుకుంటూ. రాగిణి పాపం ఎప్పుడు ఫోన్ చేస్తుంది, రక్ష, లతాశ్రీ చేస్తూ ఉంటారు. అక్క తిన్నావా, వదిన బాగున్నావా, అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ, వైవిజయ, శ్రీలక్ష్మి ఆ బ్యాచ్ వేరు, వాళ్ళు నాతో పెద్ద క్లోజ్ ఉండరు. నేను పూర్ణి అని పిలుస్తాను కానీ ఎక్కడన్నా ఫంక్షన్లో కనిపిస్తేనే హలో అని. రాగిణి ఎక్కువ టచ్లో ఉంటుంది, రక్ష, లతాశ్రీ టచ్లో ఉంటారు, చిట్టిబాబు, జయమ్మ ఎలా ఉన్నావు అనేసి, గోపాలకృష్ణ గారు, వీళ్ళే. సో ఆడమలయాళం ఎక్కడ లేదు. హేమ ఎప్పుడన్నా చేస్తూ ఉంటుంది. అక్క నీ ఇంటి భోజనం తినాలి. మా మేనమామ కొడుకు బాచి అని నాతో ఉంటాడు, వాడు చాలా బాగా చేస్తాడు వంటలు. వాడి భోజనం తినాలని వస్తూ ఉంటారు చాలా మంది, రోజు 10 మంది తింటారు మన ఇంట్లో ఇప్పటికి. మహాతల్లి మీద దండం. అయితే ఇన్ జనరల్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీ ప్రయాణంలో చేదు అనుభవాలు అని అనిపించి గబుక్కుని తలుచుకోగానే ఒక్కసారి శివరు షేక్ వచ్చి, నన్ను అందరూ తిడుతున్నారు, నువ్వు ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో బేలగా అయిపోయి ఏడుస్తున్నావు, ఇంకొకసారి ఏడుస్తూ ఇంటర్వ్యూ ఇచ్చావంటే మాత్రం మర్యాదగా ఉండదు. నువ్వు అసలు మీరు ఏడవలసిన అవసరం లేదు. నేను బ్లాస్ట్ అయిపోతున్నాను సడన్ గా. కొంతమంది గురించి చెప్పేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు తలుచుకున్నప్పుడు నాకు తెలియకుండా అది ఆ కడుపులోంచి దుఃఖం వచ్చేస్తోంది, ఆ కంట్రోల్ అవ్వడం లేదు. ఒక గుమ్మడి గారి గురించి అడిగినా, ఒక శరత్ బాబు గారి గురించి అడిగినా, ఈ నా పెళ్ళి ఇలాగ అయిపోయింది. మొన్న ఒక సినిమాలో నాకు షష్టి పూర్తి సీను, నాకు పాత హీరో సురేష్ గారికి అస్సలు ఎంత ఆనందంగా చేశాను, నిజంగానే పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతూ నాకు నేనే చాలా నచ్చాను. ఆ ముస్తాబులో ఆ ఉంగరాలు తీయడము, ఆ పాణిగ్రహణము, తలంబరాలు పోసుకోవడం, అరుంధతి నక్షత్రం చూడడం భలే చేశాడు ఆ డైరెక్టరు. చాలా నచ్చింది. అప్పుడు అనిపించింది, అబ్బా మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుండే, ఇంకొక జన్మ ఉంటే, ఈ జన్మలో కాదు ఇంకొక జన్మ ఉంటే మళ్ళీ. కానీ ఈ జన్మే మోక్షం అట, నాకు ఇంకో జన్మ లేదట. జాతకం ప్రకారం జాతకాలు నమ్ముతారండి? అప్పుడు నమ్మేదాన్ని, చాలా పెట్టాను. ఇప్పుడు లేదు, ఇప్పుడు జాతకం లేదు, ఏం లేదు, ఓన్లీ రమణ మహర్షి అంతే.
అదే ఇందాక మీరు అంటున్నప్పుడు ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ మేము మన మెడ్రాస్ డేస్ నుంచి నేను మిమ్మల్ని చూసిన దాని మనిషిగా చాలా బాధ అనిపించే సందర్భాలు మీరు ఎలా తట్టుకున్నారా అని నేను చిట్టుబాబు రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాను. దాంట్లో ఈ సందర్భాలన్నీ దొరుకుతాయి. మనందరం ఒక ఫ్యామిలీ లాగా మెడ్రాస్లో ఉన్నాం కాబట్టి ఆ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారంటే మాకే ఒకసారి కళ్ళు చెమర్చున్నారు. నాట్ నెసరీ, ఎందుకంటే బోల్డ్ లేడీ. ఒక్కొక్కసారి చేదు అనుభవాలు అన్నారు కదా, అన్నీ చేదు అనుభవాలే, కానీ వాటిని అన్నింటినీ తీపి అనుభవాలు చేసుకుని వచ్చాను నేను. అది అదేలే. అంటే ఇన్ జనరల్గా డైరెక్టర్స్ లేకపోతే బయట అపోహలు ఏంటంటే ఈ లేడీ ఆర్టిస్టులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సినిమా ఇండస్ట్రీలో, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద లాస్ట్ పాయింట్. అలాంటి సందర్భాలు మీరు ఏమైనా ఫేస్ చేశారా? మా టైంలో నేను చూడలేదండి. ఇప్పుడు ఈ కాస్టింగ్ అస్సలు నాకు తెలియదు. ఆ మాట పలకడం కూడా రాదు నాకు అసలు. టు బి ఫ్రాంక్, మా అదృష్టం అలాంటిది. మేము చేసిన యుగం అలాంటిది కాదు. చాలా బాగున్నాం. అందరూ ఆప్యాయంగా పని ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, తిన్నావా లేదా అని అడిగిన వాళ్ళే కానివ్వండి. ఇలాగా మనకు తెలియదు ఈ ఫోర్స్లు, బలవంతాలు. మీరు రామానాయుడు గారి స్టూడియోకి ఆయనతో కాఫీ తాగడానికి అయ్యో ఎప్పుడు అక్కడే కూర్చునేదాన్ని. జయ ఖాళీగా ఉన్నావా, రామ్మ కాఫీ తాగి వెళ్ళమ్మా అనేవారు. ఇప్పుడు కొత్త వాళ్ళందరికీ అసలు ఎఫెక్షన్స్ లేవు, ఏం లేవు. మన పాత వాళ్ళకే ఉన్నాయి అవన్నీ. కాసేపు నీతో కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఎఫెక్షన్స్ కన్నా ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయింది జనరల్గా. అందుకే ఈ కరోనాలు అవన్నీ కూడా. ఇప్పుడు నేను బాగున్నానండి. అందరూ జయలలిత మనమ్మాయిని ఆదరించారు కానివ్వండి, చిన్న చూపు చూడలా. ఇప్పుడు ఏదైనా కొత్త సినిమాలు వస్తే భయం నాకు. చాలా చోట్ల నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. బడి నుంచి మళ్ళీ కాలేజీకి వెళ్తున్నట్టు ఉంటుంది, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారో, నన్ను ఎలా చూస్తారో అని భయపడుతూ వెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు పాజిటివ్గానే ఉంటుంది. అంతా బాగానే చూసుకుంటారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, కో ఆర్టిస్టులు కానీ అందరూ కూడా మీలాంటి సీనియర్స్ని బాగా గౌరవిస్తున్నారండి. సెట్లోని కానీ చూసా, 1-2 సినిమాలు చేశాను. ఒకటైతే తమ్ముడు సత్యం గారి ఆధ్వర్యంలోనే, అది పాత స్కూలే, దాని గురించి అసలు ఇంత కూడా ఆలోచించక్కర్లేదు. ఇది ఒకటి సక్సెస్ అని ఆలీ తమ్ముడు ఖయ్యం చేస్తున్నాడు, మెయిన్ లీడు. అందులో కూడా మంచి క్యారెక్టర్, మంచి ప్యాడింగ్, అందరు బాగా చూసుకున్నారు. ఓకే. ఇప్పుడు జనరల్గా మొన్న మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ జన్మలో కొరటల్సి నాకు కడుపుని పుట్టాలి అన్నంత గొప్ప, అసలు అంతకన్నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒక ఆడదానికి ఇంకా అంతకన్నా లేదు. ఒక స్త్రీమూర్తి మనస్ఫూర్తిగా అనుకున్నా నేను. ఆ పిఎన్ఆర్ గారు అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం నాకు చాలా నచ్చింది. జయలలితలో మీకు ఏం కనిపించిందండి స్పీకర్ ఇవ్వడానికి అన్నప్పుడు, జయలలిత చీరకట్టులో నాకు అమ్మతనం కనిపించింది అన్నారు. ఆయన స్టేట్మెంట్ బాగుంది, మీ స్టేట్మెంట్ అంతకన్నా గొప్పగా ఉంది. వచ్చేస్తుంది యాక్షన్కి రియాక్షన్, అంతే. అది మనస్ఫూర్తిగా వచ్చింది. ఏదో మనం ఇది చెప్పాలి అని అనుకుని వెళ్ళింది కాదు. ఆ స్పాట్లో వచ్చింది, చెప్పాను నేను. అదే. కానీ మీరు ఒక ఆలోచనలో ఎక్కడో చిన్న పొరపాటు ఉందేమో అని అనిపించిందండి. అదేంటంటే మీరు మామూలుగా డ్యాన్స్ స్కూల్ పెడితే వ్యాంప్ వేషాలు వేసిన జయలలిత స్కూల్ పెట్టడం ఏంటి అనేది ఎక్కడో ఒకటి తెలియని మీకు. అవును. బట్ మంజు భార్గవ్ గారు శంకరాభరణం సినిమా ముందు, ఆవిడది లక్ అండి, ఆవిడది ప్యూర్లీ లక్. టాలెంటెడ్ కాదని చెప్పను, కానీ అసలు ఆ శంకరాభరణం తోటి ఎక్కడికే వెళ్ళిపోయింది. అలాగే నాకు ఒక సప్తపది మయూరి దొరికింటే నేను ఎక్కడికి వెళ్ళేదానో నాకు తెలియదు. ఇవాళ మీ ముందర కూర్చొని ఇంటర్వ్యూ వచ్చేదానో లేదో తెలియదు, రిటైర్ అయిపోయింది. ఆవిడికి అబ్బా ఇప్పుడు జనరేషన్లో ఇది ఎక్కువైపోయిందండి. ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే అదేదో చాలా మాకు చాలా గొప్ప ఆపర్చునిటీ ఇచ్చి, మాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చి మమ్మల్ని చాలా పెంచి పెద్ద చేసే ఒక పెద్ద సోపానంలాగా ఫీల్ అవుతున్నారు ఆర్టిస్టులు. మీరు ఇంకా ఆ జనరేషన్ కాదు కాబట్టి మీరు ఏమైపోయినా ఇంటర్వ్యూ ఇచ్చి ఉండేవారు ఫర్ దట్ మ్యాటర్. కానీ మీరు ఆవిడ శంకరాభరణం లాంటి సినిమా కనుక మీకు పడి ఉంటే మీ కెరీర్ బాగుండేది. ఇన్ జనరల్గా మీకున్న కెపాసిటీ, అదే చెప్తున్నా, డాన్సింగ్ కెపాసిటీ, లిఖితం ఎలా ఉందో అలాగే. అదే. తర్వాత ఇప్పుడు మీరు స్కూల్ మళ్ళీ ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా ఒరిజినల్గా మీకున్న ఆ టాలెంట్ వల్ల మీరు మళ్ళీ వాళ్ళతో కృష్ణుడు వేషం వేశారు, వెంకటేశ్వర స్వామి వేషం వేశారు. అవన్నీ మీకు యాడ్ అవ్వలేదండి? యాడ్ అవ్వలేదండి. గోదావరి పుష్కరాల్లో చేశాను, బ్రహ్మోత్సవాల్లో చేశాను. ఇప్పుడు గ్రహణం సినిమా చేస్తే ఒక ప్లస్ పాయింట్, టర్నింగ్ అవుతుంది లైఫ్ అని అనుకున్నాను.
ఏమీ లేదు. అతనే మీకు మళ్ళీ వేషాలు ఇవ్వలేదు కదా? మోహన్ కృష్ణ నేను ఫోన్ చేసి అడుగుతా, నేను ఏ కృష్ణ నాకు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇంతమంది పెద్ద ప్యాడింగ్ పెట్టుకుని నాకు వేషం లేదా అంటే నేను ఆర్టిస్ట్ని కాదా అని అడుగుతాను. అయ్యో అమ్మ, ఒక గ్రహణం లాంటి క్యారెక్టర్ మీరు చేసిన తర్వాత మీకు ఆ స్థాయికి మించిన పాత్ర ఇవ్వాలి, కానీ నేను ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్ ఇవ్వలేను అన్నాడు. ఇక నేను కామ్ అయిపోయినా. కరెక్టే కదా, ఒక రకంగా నవ్వాలా ఏడవాలా తెలియదు. ఓ పక్కన పొగినట్టుంది, ఇంకో పక్కన అవకాశం రాలేదు. తను అలాంటి క్రియేషన్స్ ఉన్న డైరెక్టర్స్ తలుచుకుంటే చేయొచ్చు, ఒక పాత్ర సృష్టించవచ్చు. ఆయన భరణి గారిని కంటిన్యూ చేశారు అలాగే, కానీ నాకు ఇవ్వలేదు. తర్వాత మాయాబజార్లో ఇచ్చారు, కానీ చిన్న క్యారెక్టర్. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆ క్లైమాక్స్లో వస్తాను. భూమిక మన ఆనంద్ రాజా చేసిన మాయాబజార్ చేశాను. గ్రహణం తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాను, భరత్ అని నేను తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాను, రాలా. జడ్జెస్ లాయర్స్ వచ్చినాయి కానివ్వండి, మళ్ళీ ఆ స్టేచర్కి తగ్గ క్యారెక్టర్స్ రాలేదు. అంటే మీ వైపు నుంచి ఏమైనా, అంటే నార్మల్గా ఫ్యామిలీ రిలేషన్స్, ఒక కాంటాక్టు అందరితోనూ ఆ మేకప్ తీసి ఇంటికి వచ్చానా, నా ప్రపంచం నేను. మరి ఇది ఒక వ్యాపార ప్రపంచం కదండి, అసలు. మన వాళ్ళు అంటారు కదా, సినిమా ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంది కదా, అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ అవుట్ ఆఫ్ సైట్ అని, లేదా అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. మరి అది మీరు మెయింటైన్ చేయకపోవడం అన్నది మీ పొరపాటు కాదా? ఏమో, అదే శరత్ బాబు గారు అంటూ ఉంటారు, మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటుందో వాళ్ళే తింటారు. ఆయన అలాగే కూర్చున్నాడులేండి జీవితం, ఆయన అడిగితేనే. లేదు, ఆయన చేశారు చక్కగా, అంటే ఆయనగా పడిపోయి అడిగి చేయలేదు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన క్యారెక్టర్లు అలాగే చేసే ప్రతి పాత్ర మీద మన పేరు రాసి ఉండాలి అనేవారు. అదొకటి నమ్ముతా, కరెక్టే. మనం అడవిలో కూర్చున్నా తీసుకొచ్చి మంచి వేషం వేయించే సందర్భం ఉండొచ్చు, మనం వాళ్ళు ఎదురుకుండా కూర్చున్నా కూడా ఇవ్వని సందర్భాలు ఉండొచ్చు. ఓకే, అదే. సో మీ జాతకం ప్రకారం ఇంకా ఫ్యూచర్లో మీకు మంచి దశలు అవన్నీ ఉన్నాయని చెప్పారండి మీ జ్యోతిష్కులు? అసలు ఇప్పుడు జ్యోతిష్కుల్ని సంప్రదించడమే మానేశారా? మీ నక్షత్రం ఏంటి? అసలు నాకు జాతకమే లేదు, అసలు జాతకం కూడా రాయించాలి. అమ్మ నాన్న పుట్టినప్పుడు గుడివాడలో పుట్టాను. ఫోటో పెట్టుకోవాలండి, పెట్టుకున్నారా ఇంట్లో? అమ్మ నాన్నది చాలా గుడ్డి జ్ఞాపకం చెప్తుంది అమ్మ. అమావాస్యకి 3 రోజుల ముందర పుట్టావు, శనివారం పుట్టావు అని చెప్తుంది, కానీ అసలు ఏమో తెలియదు. జాతకం లేదండి ఇంతవరకు. నేను ఏదో ఫేస్ రీడింగ్ అలాగా చేయి చూసి చెప్పిన వాళ్ళే కానివ్వండి, నాడి జాతకం ఏదో వైదేశ్వరన్ కోయిల్ అలాంటి వాటిలో వెళ్ళిందే కానీ జాతకం లేదు. జూలై 5th అనేది కూడా నా పుట్టినరోజు ఎలా వచ్చిందంటే అది కూడా తెలియదు. ఆ బళ్ళో వేసిన రోజు నీ పేరేంటమ్మా అంటే నా పేరు లలిత. అంతకు ముందనే కథానాయకుడు చూశాను, జయలలిత, ఎన్టీ రామారావు గారి మూవీ. ఆ నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పాను, అలాగే జయలలిత అయ్యాను. ఆ జూలై 5th అనే డేట్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి ఆ సర్టిఫికేట్లో జూలై 5th ఉంది, కానీ జాతకం లేదు. ఓకే, అంతే. అసలు వండర్ఫుల్ అండి మీ ఫ్యామిలీ, అసలు మామూలు వంశం కాదు. అన్నలకి అక్కలకి అందరికీ ఉంది జాతకం, నాకే లేదు. అసలు ఇది నిజంగా మీరు ఏడవలసిన సందర్భం అంటూ ఉంటే ఇది తక్కువ ఏం అక్కల. ఎందుకంటే మీరు బోల్డ్గా ఎదుర్కొన్నారు, బోల్డ్గా నిలబడ్డారు, ప్రతి దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. మీరు మీ లైఫ్ని గేమ్గా తీసుకున్నారా, ఛాలెంజ్గా తీసుకున్నారండి? రెండు తీసుకోవాలి. అసలు ఆ గేమ్ ఛాలెంజ్ రెండు లేవు. అదో మానన్న మీ సాఫీగా వెళ్ళిపోతుందా. ఇప్పుడు మీతో కూర్చొని ఆనందంగా మాట్లాడానా, నైట్ వెళ్ళి తిన్నానా, నిద్రపోయినా, పొద్దున ఆరోగ్యంగా లేచానా, ఇంతే. నేను ఇద్దరిని చూశానండి, బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు డైరెక్ట్గా మీడియాలో ధైర్యంగా ఎస్ ఐఎమ్ ఏ సోషల్ డ్రింకర్, నేను అందరితో చెప్పానేమన్నా, అందుకే చెప్పాను మీ ఇద్దరే తక్కువ ఎవరు ఆడుకుంటాను, డ్రింక్ చేస్తాను, చక్కగా విహారయాత్రలు చేస్తాను, భక్తి యాత్రలు చేస్తాను, అన్నీ ఉన్నాయి, అన్ని కోణాలు ఉన్నాయి నాకు. ఆల్ ఇన్ వన్. నా ఇష్టం, నాకు సొసైటీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా జీవితం, నా ప్రశాంతత, నా ఇష్టం. ఉన్నది చిన్న జీవితం, అది అనుభవించు. నేను ఇందాక అన్న పాయింట్ వేరేగా తప్పిపోయిందండి. మీరు మంచి ప్రైమ్లో ఉన్నారు, మొదటి మ్యారేజ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా తర్వాత మంచి ప్రైమ్లో ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉండేవారు, అండ్ యూఆర్ ఏ బిజీ యాక్ట్రెస్ ఆల్ ద వైల్. పోనీ ఏదో మీరు నాన్ ప్రొడక్టివ్ కాదు, ప్రొడక్టివ్గా మంచి కెరీర్లో ఉన్నారు. ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదండి? లేదు, ప్రపోజ్ చేయడాలు, పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసే మహానుభావులు ఎవరు దొరకలేదు. ఉంచుకుంటామని వచ్చిన వారే కానీ ఉంచుకుంటామని అడిగారు, చాలామంది అడిగారు. ఉంచుకోవడాలు నాకు వద్దు నాయన, మీరే ఉంచుకోండి, నన్ను ఇలా వదిలేయండి అని చెప్పాను. ఓకే. సో ప్రతి దాన్ని మీరు
ఎంత న్యూట్రల్గా, ఎంత వేదాంతపరంగా తీసుకుని ఈ లైఫ్ని, అంటే మీ జీవితం దగ్గర నుంచి ఎవరైనా ఈ రోజున మీ తోటి నటినట్లు కానీ నూతన తరం కానీ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలండి? నేను ఎవరిని నేర్చుకోమని చెప్పనండి. నేను ఎవరికి రోల్ మోడల్ కాదు. మీరు ఒక రకంగా రోల్ మోడలే, మీరు కాదన్నా కూడా. ఎలా అంటే ఎన్ని షాక్స్ వచ్చినా, ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు స్టడ్ ఫాస్ట్గా, రాక్ స్టడీగా కెరీర్లో నిలబడ్డారు. ఈ రోజున మీరు ఏదో ఒక శక్తి నన్ను నిలబెట్టింది నాగేంద్ర. నాకుగా నేను నిలబడాల. అది నేను చేసుకున్న పుణ్యమా, పూర్వజన్మ సుకృతమా, నా మంచితనమా ఏది తెలియదు నాకు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకునే మనిషిని. నాకున్నా లేకపోయినా, ఉంటే ₹1 దానం చేస్తాను, లేకపోతే ఒక ముద్ద పెట్టి పంపిస్తాను, భోజనం అన్నా చేసి వెళ్ళండి అని. అది నాకు జన్మతః నా తల్లిదండ్రి నేర్పిన సంస్కారం అంతే. అదొకటి నాకు నేర్పించారు వాళ్ళు. కానీ ఇప్పటికి కూడా తల్లిదండ్రులను తలుచుకుని, అయ్యో వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆబ్దికాలు పెడతాను. అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెడితే నేను వెళ్ళి దగ్గరుండి పెట్టిస్తాను, నేనే ఖర్చు పెడతాను. బంగారాలు మీ అర్థం, అసలు ఆ విషయంలో డౌటేలే నిజంగా. అయితే నన్నిది అదేనండి, ఇందాక మీరు అన్నమాటకి నాకే మనసు చిక్కుమనిపించింది. ఇది ఉంచుకుంటామని అడిగారు. అవును అవును. అది అలాంటి రిలేషన్స్లో మీరు ఎక్కడైనా నలిగారండి? నేను నలగలేదండి అస్సలు. చాలా అదృష్టవంతురాలి నేను నలగలేదు. దూరంగా ఉన్నారు. నాకు తల్లిదండ్రులు పెద్ద ఎంకరేజ్ చేయాలి. ఈ పెళ్ళి అయిపోయింది కదా, నీకు తోడు కావాలి కమ్మా, ఇంకో పెళ్లి చేసుకో అని. నాకు ఆలోచన రాలేదు. వాళ్ళు ఎందుకు చెప్తారు మీకు తోడుంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారు? అలాంటి వ్యక్తి తారసపడలేదు, ఇంకా ఆలోచన లేదు మైండ్లో. సో అన్నిటికీ దూరంగా ఒక ఘనీభవించిన పదార్థంలో అలా ఎలా ఉండగలుగుతున్నారండి? ప్రశాంతంగా ఉన్నాను. ప్రశాంతంగా, చాలా గ్రేట్. ఇప్పుడు ఈ టీవీ సీరియల్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం మీరు కలివిడిగా ఉన్నాను. ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా ఏమి లేవండి, అన్ని మానేసేసాను. ఏం చేయడల్లా. ప్రేమంత మధురం 3 years చేశాను, ఇప్పుడు అది కూడా మానేశాను. ఇంకా రెగ్యులర్ సీరియల్స్ వచ్చినా ఒప్పుకునే ఇదిలో లేను, చాకరీ చేయలేను. చాలా టెన్షన్ అది. ఏదైనా గెస్ట్గా అన్నపూర్ణ వాళ్ళు పిలుస్తూ ఉంటారు 390లో, నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ సెట్ పాజిటివ్గా అనిపిస్తుంది, అక్కడికి వెళ్తాను. వాళ్ళదే మావారి మాస్టర్ ఉంది, అక్కడ పనిచేస్తాను. గెస్ట్ ఇప్పుడైనా రెమ్యూనరేషన్ ఏమైనా పెంచారా, లేకపోతే వాళ్ళు ఏముండదు, నేను చాలా రీజనబుల్గా అడుగుతాను. సినిమా అయితే పర్ డే ఎంత, సీరియల్ అయితే పర్ డే ఎంత, వాళ్ళు సంతోషంగానే ఇస్తారు. అమ్మ అంత నాకు కొంచెం తగ్గించండి అమ్మ అని ఎవరు అడగరు. అంటే తగ్గించేలాగా నేను మాట్లాడను, అంత హైలో అడగను. నాకు ఏది కావాలో అదే అడుగుతాను. ఎందుకంటే ఇవాళ రేపు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు మామూలుగా చిన్న 1-2 సీరియల్స్లో వచ్చిన వాళ్ళే చాలా డిమాండ్ చేస్తున్నారు. నేను చూస్తున్నా నా కళ్ళ ముందర, మా పిల్లలందరూ పనిచేస్తూ ఉంటారు కదా, అసలు ఏం మాట్లాడతారో వాళ్ళు. అసలు ఇంత కూడా మొహమాటం లేకుండా కాస్ట్యూమ్స్ ఇవ్వండి, ఏదన్నా మంచి అకేషను అంటే మాకు కాస్ట్యూమ్స్ ఇవ్వండి, మేము కొనుక్కోం అంటారు. డిమాండ్ చేసి తీసుకుంటారు. అవును, ఇచ్చేవాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు కొంతమందికి అలాగే ఇస్తున్నారు. అంటే మరి ఇంకా తప్పనిసరి పరిస్థితులు కదండి, ప్రొడ్యూసర్ అవాయిడ్ చేస్తారు. నేను ఎప్పుడు అలాగా డిమాండ్ చేయలేదు. మీరు ఎవరిని డిమాండ్ చేయలేదు, అందుకే అడిగాను ప్రత్యేకంగా. ఇప్పుడైనా అడుగుతున్నారా, లేకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు ఏం లేదు, రీజనబుల్ అమౌంట్స్. పోన్లేండి, సంతోషం. ఇదొక్కటి ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానిలో సంతోషం కలిగించే విషయం ఇదొకటి. ఏంటంటే నేను అడుగుతున్నాను, నాకు ఇంత కావాలి అని అడుగుతున్నాను. లేదు, నేను అడిగేది జీవితం మీకు బాగానే నేర్పిందండి. అవునా? మరి లేకపోతే ఇంతవరకు వచ్చి మీరు అడగడం వరకు వచ్చారంటే. కారుల్లో తిరిగిన మా జయలలిత గారు ఇప్పుడు ఆటోల్లో తిరగడం, అసలు నోరెత్తి అడగడం తెలియని జయలలిత గారు నాకు ఇంత కావాలని అడగడం, ఇదంతా మాకు చాలా ఒక విచిత్రంగా. లావిష్ లైఫ్ చూశాను, లో లైఫ్ చూశాను. అంటే మరీ అంత అంటే రోజు గడవని పరిస్థితులు ఏమైనా చూసారు? రాలా. అది చాలా నేను అదృష్టం చేసుకున్నది లేదు. అలా రోజు గడవని పరిస్థితులు కాకపోయినా కూడా నాగబాబు గారు నాకు పిలిచి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటా, ఆయన నాకు దేవుడు అనేసి. జయ ఉందామ్మా లేదమ్మా, ఏదో కేఫ్లో కూర్చుని ఉంటారు, రా ఒక కాఫీ తాగు, కవర్ తీసుకెళ్ళు అంటారు. ఎవరు నాకు అంత హెల్ప్ చేయలే. ఆయన బావా అని పిలుస్తాను. ఈ మధ్యకాలంలో ఆయన పెద్ద టచ్లో లేరు. అదే ఆయన వేరే పొలిటికల్ యాక్టివిటీలో మనము పెద్ద డిస్టర్బ్ చేయకూడదు అంతే. చాలా మీకు ఉన్న ఏదో గంగిగోవు పాలు గరిటెడైన చాలంటారే, అలాగే మీకు ఒక చిరంజీవి గారి ఆదరణ ఉంది, ఒక నాగబాబు గారి ఆదరణ ఉంది.
ఉన్న ఆదరణ వాళ్ళ వరకు వెళ్ళే స్థితి ఇంకా రాదు అని కూడా అనుకుంటాను. చాలా అసలు ఇది చాలా గొప్ప హర్షణీయమైన విషయం అండి మా అందరికీ కూడా. ఎందుకంటే మిమ్మల్ని మొదటి నుంచి చూసిన వాళ్ళుగా మాకు కూడా కొంచెం గర్వంగా ఉంది ఈ క్షణం. మీ అందరి ఆశీస్సులు, అందరి అభిమానాలే ఈ రోజున ఇలాగ నిలబెట్టాయి అంటే, నన్ను ఇలాగ మీ ముందర కూర్చోబెట్టాయంటే ప్రేక్షక దేవుళ్ళు, మీడియా వారు. నేను ఒక జర్నలిజం ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. ఎస్ ఎస్ నేను అందుకే మీ జీవితం రాబోయే రోజుల్లో మీరు ఒక బ్యాడ్ మెమరీగా మిగలలేదు మాకు. సావిత్రి గారు అలాగా ఆవిడ సినిమాలు చూసి ఆవిడ జీవితం అలాగైందని బాధ అనిపిస్తుంది. శారద గారు కూడా ఆవిడ మ్యారీడ్ లైఫ్ కూడా, ఆవిడ ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్గా గెలిచారు కానివ్వండి, ఇంట్లో పర్సనల్గా గెలవలేదు. ఆవిడ ఎంత ఫైట్. మలయాళంలో 100 సినిమాలు యాక్ట్ చేసిన మహానటి, మామూలు ఆవిడకి మహానుభావులు. వాళ్ళందరూ దేవతల దేవుళ్ళే నాకు, పాత వాళ్ళందరూ. అదే మీరు దేవతలు దేవుళ్ళు వాళ్ళందరూ మీరు ఒక్కరే అందరికీ దేవతలు దేవుళ్ళ కనిపిస్తారు ఇంటర్వ్యూలు చూసిన తర్వాత. ఎందుకంటే చిన్న చిన్న నిరాశలకి, చిన్నపాటి సెట్ బ్యాక్లకే సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు టీవీ ఆర్టిస్టులు. తల్లిదండ్రులకి ఎంత బాధ కదా అసలు చిన్న చిన్న వాటికి అనమాట. ఏదో లవ్ ఫెయిల్ అయిందని వెంటనే మంచి చెప్పబోయినా కూడా వాళ్ళకి అది చెడులాగానే అనిపిస్తుంది. చాలా సెన్సిటివ్ అయిపోయారండి జనరేషన్. భయపడుతున్నారు ఇప్పుడు జనరేషన్. ఏమన్నా అంటానికి తల్లిదండ్రులే పిల్లల్ని ఏమన్నా అంటానికి భయపడుతున్నారు. ఆ దుస్థితి రాకూడదు. కానీ మీలాగా బోల్డ్గా నిలబడడం రావాలి. అది చిన్నదేదో జరిగిందని ఈ మధ్య రోజుల్లో చాలా మంది టీవీ ఆర్టిస్టులు చచ్చిపోవడం మనం చూసామండి. ఏదో లవ్ ఫెయిల్ అని, లేకపోతే ఏదో మిస్అండర్స్టాండింగ్, లేకపోతే కెరీర్ నిలబెట్టుకోలేకపోవడం, ఇవన్నీ అంతే. దేవుడు ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటే అదే. సో మీకు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న రాతని మార్చి ఇంకా చాలా గొప్ప రాత రాసి మా జయలలిత గారు ఇంకా కలకళలాడుతూ కలకాలం మంచి ఇలా కాకుండా ఇలాగే చెయ్యి ఉండేటట్టుగా, అదే నా కోరిక. ఆరోగ్యంగా ఉండాలి, 10 మందికి పెట్టే శక్తి ఉండాలి, మంచి మంచి వేషాలు మళ్ళీ మీరు చెయ్యాలి, రావాలి. ఇష్టమే సినిమాల్లో మంచి మంచి వేషాలు, మంచి అమ్మలు. కానీ మీరు చిన్నది మెయింటైన్ చేయకుండా మీరు మరి అడగందే అమ్మైనా పెట్టదన్న సామెత ఊరికే తెలియదు నాగేంద్ర. ఇప్పుడు తెలియదంటే కుదరదండి. తెలియదంటే ఎట్లా? నేను ఈ ఒక్క విషయంలో మాత్రం మీతో నేను వాదిస్తా. తెలియదంటే ఎలా కుదురుతుందండి? మనం ఉన్నది సినిమా ఇండస్ట్రీలో, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ప్రతి వాళ్ళకు ఒక పిఆర్. నాకు సీరియల్లో వేసే ఒక కొడుకు విజయ్ అనేసి, వాడు ఒకసారి అమ్మ ఆఫీసులకు తీసుకెళ్తాను, నాకు 4-5 తెలుసు మంచి డైరెక్టర్లని 4-5 ఆఫీసులకు తిప్పాడు నన్ను. వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు, కానీ ఈవిడ ఆఫీస్కి వచ్చింది ఏంటని ఒకళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాల. మీరు ఆఫీసులకు వెళ్ళినా కూడా ఆఫీసులకి వెళ్ళక్కర్లేదండి. మీకన్నా ఒక మేనేజర్ కనిపిస్తే ఏమన్నా వాళ్ళకి ఐడియా ఉంటుందేమో. మీరు అమాయకులే, అతను మరీ అమాయకుడే. ఇప్పుడు మీరు నార్మల్ గా ఒక మేనేజర్ని మీకు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఈ రోజు వరకు నాకు మేనేజర్ అంటే ఏంటో తెలియదు. అది ఇప్పుడు నేర్చుకోవాలి కొన్ని. మీరు బిఏ రోమన్ వైలియర్ రోమ్ అని కొన్ని తెలుసుకోండి. కూడా తెలియదు నాకు. మరి రోమ్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం, హైదరాబాద్ తగ్గట్టుగా ఉండాలి. అనకాపల్లిలో ఉన్నప్పుడు అనకాపల్లిలో 2003లో వచ్చాను. ఇవాళ ఏంటి ఇది 2023 సంవత్సరాలు అయింది వచ్చి, ఏమీ నేర్చుకోలేదు. చాలా మీరు కూడా బంగారమే, మామూలు బంగారం కాదు. అందుకని అవన్నీ కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు, చిన్నవి, పెద్దవి మార్చేసుకుని మీరు కారేసుకున్నది అని ప్రతి ఆఫీస్ అది అక్కర్లేదు. కానీ ఒక చిన్న ప్రయత్నం వాళ్ళకి. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎవరి నెంబర్లు తెలియవు ముందు. నాకు మీకు మాట చెప్తున్నానండి, రుద్రం కోటే ఉంది. మీరు దాని గురించి ప్రమోషన్లకు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారా లేదా? ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను. ఎక్కని ఆఫీస్ లేదు, దిగని ఆఫీస్ లేదు. అది ఎందుకు వెళ్తున్నారు? అందరికీ తెలియాలి. ఇది సినిమా రిలీజ్ ముందు సక్సెస్ మీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లను పెడతారు. ఎందుకు ఇలాంటి సినిమా ఒకటి వస్తున్నది అని పబ్లిక్ కి తెలియాలి. దీనిలో ఎన్ని బాధలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఒక కాలంలో చెన్నైలో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ పెళ్లి సినిమా తమిళ్లో అవళ్ వారి వాళ్ళ అలాగా, అది కూడా లాస్ అయినాను. కానీ పెళ్లి నేను తమిళ్లో అవళ్ వారి వాళ్ళని అది డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ మూవీలో నేను యాక్ట్ చేశాను, పెళ్లిలో చేశాను, తమిళ్లో చేశాను. ఓకే. తర్వాత ఈ సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, దీన్ని బయటకు తీసుకురావడానికి ఇంత ప్రొసీజర్ ఉందా,
అనేసి ఇది చాలా ఇది ఏంటి ఒక తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆ 9 నెలలు మోసి ఆ బిడ్డ ఈజీ డెలివరీ అయినాక ఎలా ఉంటుందో అంత బాధ ఉంది, అంత కష్టం ఉంది ఇందులో. ఉంది. కాకపోతే ఇది కామన్ మినిమం ప్రోగ్రామ్ అండి, అంటే కామన్ మినిమం అన్నమాట ఇది. అసలు నాకు ఏదో గాబరాగా గజిబిజిగా ఉంది, ఇంటర్వ్యూలకి వెళ్ళడము మాట్లాడడము అంతా మళ్ళీ కొత్తగా ఉంది నాకు. అలవాట్లేదు కదా, పోయింది. అదే. కాకపోతే మీరు 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 ఉన్నారని, ఎందుకంటే కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, ఎందుకు మేము మంచి వేషాలు ఇస్తే చేస్తాం, అలా చేద్దాం అనుకుంటున్నాం, మా డైరెక్టర్ మమ్మల్ని ప్రోత్సహించాడు అని ఇలాగేవో చెప్తుంటారండి. ఎందుకంటే అది 10 మంది దృష్టిలో పడాలని, రీచ్ అవ్వకపోతుంది. దట్ ఈస్ నెసెసిటీ, కరెక్టే, తెలుసు, అవసరం అది. అది కూడా లేకుండా మనం ఇంట్లో కూర్చుంటాము, మన ఎవరు పిలవలేదు అనుకుంటే అఫ్ కోర్స్ మీకు అలాంటి లేవు, కానీ ఎవరిని బ్లేమ్ చేయాల పిలవలేదని. బట్ మీరు మీలాంటి వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉన్నారనుకోండి, మీరు సంపాదించే సంపదను మీకు కాకపోయినా 10 మందికి ఉపయోగపడుతుంది. నా ఉద్దేశం అదే. అందుకని బిజీగా ఉండండి, అందరూ బాగుండాలని, అదే అందుకని బిజీగా ఉండండి, శక్తి కావాలి నాకు అనేసి. అందుకని బిజీగా ఉండండి. థ్యాంక్ యూ. మా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులందరినీ కూడా నేను మీ తరఫున, మా ఐ డ్రీమ్ తరఫున కూడా థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చెప్పాను కదా, మీకేమీ పెద్ద ఏదో మహాయితో పెద్ద అవుతారు, లేకపోతే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, బట్ దానివల్ల ఎక్కువగా మేజర్ సొసైటీకి హెల్ప్ అవుతుంది అన్నదే నిజం. ఇష్టం, సేవా కార్యక్రమం ఇష్టం, కానీ పోగొట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించాను. భోజనం వరకు పెట్టగలుగుతున్నాను. అదే నా జీవితం మీకు బాగానే నేర్పింది, ఇందాక అన్నది అదే. చాలా సంతోషం. మా అమాయకురాలు జయలలిత గారి నాలుకైనా తెలివితేటలు నేర్చుకుని చక్కగా మా టెంపర్ సినిమాలో పూరి జగన్నాథ్ డైలాగ్ రాశారు, జీవితం ఎవరిని వదలదు, అందరి సరదా తీర్చేస్తుంది. అవును అవును, మంచి డైలాగ్. అది సినిమా, సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికో వర్తించింది లాస్ట్ 20-25 ఇయర్స్లో నేను చూసిన వాళ్ళలో. సో అలా కాకుండా మీరు ఇప్పటికీ కూడా అన్నిట్లోంచి, అంటే చూసారా ఆ నిప్పు కణికలో మొత్తం బయటకు వచ్చిన ఒక బంగారం లాగా మీరు చక్కగా అలాగే ఉన్నారు. అలాగే ఉండాలి లైఫ్ అంతా కూడా. మీకు భగవంతుడు, మీరు నమ్మిన ఆ రమణ మహర్షి మీకు అన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి చక్కగా ఆత్మస్థైర్యాన్ని ఇంకా పెంచి అందరికీ మీరు ఒక నీడను కల్పించే ఒక కల్పవృక్షంలాగా, కల్పతరువులాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, దిస్ ఈజ్ వాట్ మా జయలలిత గారితో ఇంటర్వ్యూ విశేషాలు. అండ్ లెట్ us wish her all the very best in coming days from our I Dream side. Thank you అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర.